అందరికీ శుభోదయం అండి. ఈరోజు మీ అందరితో నేను ఎందుకు ఇలా మాట్లాడుతానంటే, ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం, వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే. ప్రపంచమంతా ఈ రోజున వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సెలబ్రేట్ చేసి, ఎవరైతే ఎక్కువసార్లు బ్లడ్ డొనేట్ చేశారో, ఎవరైతే రక్తదానం చేస్తున్నారో వాళ్ళందరినీ అభినందించడం ఉంటుంది. ఆ రకంగా మీరు కూడా చాలామంది బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళు ఉంటారు. మీరు అందరినీ ముందు వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంలో మనసారా అభినందిస్తున్నాను. నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ చైర్మన్గా ఉన్నాను. మా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ తరఫున రెడ్ క్రాస్ తరఫున రోటరీ రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ ఉంది. బ్లడ్ సెంటర్ దీని ద్వారా అనేక మంది నుంచి బ్లడ్ కలెక్ట్ చేసి, రక్తం కలెక్ట్ చేసి ఎందరికో సర్వీసెస్ అందిస్తారు. ఇదివరకు బ్లడ్ బ్యాంక్ అనేవాళ్ళు. మన గవర్నమెంట్ చేసినట్టు, మన ప్రభుత్వం చేసినట్టు బ్లడ్ బ్యాంక్ కదండి, బ్లడ్ సెంటర్ అనాలి అన్నారు. ఎందుకు అంటే, బ్లడ్ బ్యాంక్ అంటే ఇప్పుడు మన బ్యాంక్ అనుకోండి, ఏం చేస్తాము, డబ్బులు డిపాజిట్ చేస్తాం, లేదా డబ్బులు తీసుకుంటాం, అంతే. బ్యాంక్ అంటే డబ్బులు డిపాజిట్ చేస్తాం, డబ్బులు తీసుకుంటాం, అంతకని కేసు ఏమి ఉండదు అక్కడ, దో సర్వీస్. కానీ బ్లడ్ బ్యాంక్ విషయం వచ్చేటికల్లా కేవలం రక్తం కలెక్ట్ చేయడమే కాదు, ఆ కలెక్ట్ చేసిన దాన్ని డిబేట్ చేస్తాం. మామూలుగా రక్తం అంటే ఏంటంటే ఒకటే అనుకుంటారు. రక్తం ఇచ్చినట్లయితే ఎర్ర కణాలు వేరుగా చేస్తాం, దాంట్లో ప్లాస్మా సెపరేట్ చేస్తాం, ప్లేట్లెట్ సెపరేట్ చేస్తాం, ఇంకా కావాలంటే దాంట్లోంచి వైట్ బ్లడ్ తెల్ల కణాలను కూడా చేయొచ్చు. అంతేకాకుండా ఎవరిది ప్లాస్మా డొనేట్ చేస్తున్నారో లేదా ప్లేట్లెట్స్ డొనేట్ చేస్తారో వాళ్ళకి అవే తీసుకుంటాం. ప్లేట్లెట్స్ ప్లేట్లెట్స్ ఇచ్చాం, దానికి డింగు ఫీవర్ టైంలో ప్లేట్లెట్స్. కొంతమంది కేవలం ప్లాస్మా కాదు. ఇప్పుడు ఒళ్ళు కాలుతుందండి, ఒళ్ళు కాలిపోయిన వాళ్ళకి రక్తం ఎక్కించడం కాదు, చేసిందంటే ప్లాస్మా ఎక్కించాలి. బర్న్స్ కేసు, అగ్ని ప్రమాదాలు జరిగాయి, అక్కడ కావాల్సిన మెయిన్ ఏంటి, ప్లాస్మా కావాలి. అక్కడ ఆ ప్లాస్మాని తీసుకుంటాం. అని ఏది కావాలంటే అదే తీసుకునే రకంగా బ్లడ్ సెంటర్. అంతేకాకుండా ఇప్పుడు థాలసీమియా సెంటర్స్ ఉన్నాయి, హీమోఫిలియా సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ రక్తం మేము సప్లై చేస్తున్నాం ఫ్రీగా. అంటే ఒక బ్లడ్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ కాదు, బ్లడ్ సెంటర్ బ్లడ్ బ్యాంకులు ఇస్తారా, విలువ చేయరు కదా, మామూలుగా బ్యాంకులో చేయరు. ఒక బ్లడ్ సెంటర్లోనే సర్వీసెస్ని మనం ఇస్తాం, సర్వీసెస్. అంచేత బ్లడ్ సెంటర్ ఈ రోజున ఆ రంగా ఎందరో ప్రాణాలు కాపాడిన మీ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను చాలా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకు కూడాను రక్తదానం చేయని అర్హులేరండి. 18 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు, 60 సంవత్సరాలు లోపున్న వాళ్ళు, ఆరోగ్యవంతులు ఎవరైనా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. ఎంత 18 సంవత్సరాల పైన 60 సంవత్సరాలు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కాదు. బరువు మినిమం 50 కేజీలు బరువు ఉండాలి. ఉంటారు కదా 50 కేజీలు బరువు. అలాగే మినిమం 80% హీమోగ్లోబిన్ పర్సెంట్ ఉండాలి. 80% ఉండాలి, 80% ఉండాలి. 80% ఉండి ఆరోగ్యవంతులు ఉన్నట్లయితే, అంటే వాళ్ళకి హెచ్ఐవి ఉండకూడదు, హెపటైటిస్ బి ఉండకూడదు, హెపటైటిస్ సి ఉండకూడదు, వీడిఆర్ పాజిటివ్ ఉండకూడదు. ఇలాంటి జబ్బులు, దీర్ఘకాల జబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళ రక్తం తప్ప అందరికి రక్తం పరుకొస్తుంది. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి ఉండకూడదండి, వీడిఆర్ సుఖవ్యాధులు ఉండకూడదండి, ఎందుకంటే వాళ్ళకి కూడా వెళుతున్నారు కదా. అలాగే హెపటైటిస్ బి అంటాం, హెపటైటిస్ సి అంటాం, ఇలాంటి సరికి ఎక్కడో కొద్దిమంది ఉంటుంది, కానీ అందరికీ ఉంటుంది కదా. అది కాకుండా మేము బ్లడ్ సెంటర్లో బ్లడ్ తీసుకున్నా మేము అవన్నీ పరీక్ష చేసి ఇంకొకటి ఇస్తాం. పూర్తిగా దాన్ని పరీక్ష చేసి పరిశుద్ధమైన రక్తాన్ని ఇంకొకరికి ఇవ్వడం జరుగుతుంది. అంటే బ్లడ్ సెంటర్ ఎంత సర్వీస్ ఇలా తీసుకుని ఇవ్వడం కదా. బ్లడ్ బ్యాంకులో బేసికల్ బ్లడ్ ఇస్తారు, కానీ మళ్ళీ ఇస్తారు వాళ్ళు ఇంకొకరికి. అంటే ఇక్కడ అలా కాదే, ఎంతో ప్రాసెస్ చేస్తాం. మీకు ప్లేట్లెట్స్ ఇస్తాం, ప్లాస్మా ఇస్తాం, అలాగా. అంతేత ఈ బ్లడ్ సెంటర్, బ్లడ్ బ్యాంక్, అలాగే రక్తదాతలు, మీరు ప్రాణదాతలు. అందరూ అభినందించుకోసమే ఈయన వరల్డ్ బ్లడ్ డొనేషన్ సందర్భంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం మరి ఇచ్చిన నినాదం ఏంటంటే, WHO నినాదం ఏంటంటే, 1 డ్రాప్ ఆఫ్ హ్యుమానిటీ, గివ్ బ్లడ్, సేవ్ లైఫ్స్. రక్తదానం చేయండి, చేసినట్లయితే అది ప్రాణాలని రక్షిస్తుంది. అందుకని రక్తదాతలు ప్రాణదాతలు అంటాము, రక్తదాతలు. అయితే ఈరోజే ఈ జూన్ 14వ తారీఖునే
ఎందుకని ఈ రక్తదాత దినోత్సవం వరల్డ్ రక్తదాత దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఎందుకు చేస్తున్నారు? ఇదంతా చేస్తారంటే మన రక్తం అంటే ఒకటి కదండి, దాంట్లో గ్రూపులు ఉంటాయంట. అంటే వెరైటీ బ్లడ్ రక్తంలో వెరైటీ ఉంటాయి. ఇప్పుడు మీకు తెలిస్తే వింటుంటారు ఓ గ్రూప్ అని, బి గ్రూప్ అని, ఏబి గ్రూప్ అని అలా వింటున్నారు. అలాగే ఓ పాజిటివ్, బి పాజిటివ్, ఏబి పాజిటివ్, ఓ పాజిటివ్, అలాగే ఓ నెగిటివ్, బి నెగిటివ్, ఏ నెగిటివ్, ఏబి నెగిటివ్ అని వింటున్నారు కదా. ఇవన్నీ బ్లడ్లో ఉన్నాయి. దీనిని ఆస్ట్రేలియాకి చెందినటువంటి సైంటిస్టు, ఆయన పేరు కార్ల్ ల్యాండ్ స్టీరర్. ఈయన ఆస్ట్రేలియాకి చెందిన సైంటిస్టు. ఈయన కార్ల్ ల్యాండ్ స్టీరర్ అని ఈయన 1990లో ఈ రంగ బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి అని కనుక్కున్నాడు. ఆయనకి ఈ బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయని చెప్పి దీని ప్రచారం చేసి వీళ్ళ ఇప్పుడు కూడా ఏ పాజిటివ్ ఉంది, వాళ్ళు తీసి బి ఇచ్చామనుకోండి సీరియస్ అవుతుంది. అంటే ఎవరికి ఏ బ్లడ్ ఎక్కింది అదే ఎక్కించాలి. బ్లడ్ గ్రూప్ చాలా ఇంపార్టెంట్. అంటే అంతకుముందు బ్లడ్కి చచ్చిపోతుండేవాడు, అమ్మో బ్లడ్కి చచ్చిపోతారు వాళ్ళు. కానీ కారణం ఏంటంటే బ్లడ్ గ్రూప్స్ సరిగ్గా చూడకపోవడం. అంచేత ఈ బ్లడ్ గ్రూప్స్ కనిపెట్టి మనుషుల్ని రక్షించాడు ఎవరు? కార్ల్ ల్యాండ్ స్టీరర్. ఆయనకి 1930 నోబెల్ ప్రైజ్ ఇచ్చారండి. కేవలం బ్లడ్ గ్రూప్స్ కనుక్కున్నందుకు నోబెల్. అంటే మానవాళికి చెప్పలేంత సేవ చేశాడు. ఇప్పుడు మీకు చెప్పాను కదా బ్లడ్ గ్రూప్స్, అలాగే కార్ల్ ల్యాండ్ స్టీరర్ గురించి. అయితే కొన్ని విషయాలు చూస్తున్నాం. మన భారతదేశంలో రక్తదాతల పరిస్థితి ఎలా ఉంది? మన దేశ జనాభా ఎంత తెలుసు కదండి, మీ అందరికీ తెలుసు. 144 కోట్ల మంది ఉన్నారు మన దేశంలో. 144 కోట్ల మంది. ఇక్కడికి రక్తం ఎవరికి అవసరం అవుతుందండి? రోడ్ యాక్సిడెంట్ తప్పకుండా రక్తం ఇస్తేనే వాళ్ళు బతుకుతారు. యాక్సిడెంట్ అయితే కాళ్ళు కట్ అయిపోతుంది, రక్తం కారిపోతుంది. రక్తం ఎక్కించకపోతే మీరు ఎంత ఖరీదైన ఇంజక్షన్ ఇస్తే బతకరు. వాడు రక్తం ఇవ్వాల్సిందే. అలాగే కొన్ని జబ్బులు ఉన్నాయి. క్యాన్సర్ జబ్బు ఉంది, ఎయిడ్స్ జబ్బులు కొంతమందికి. ఆ రక్తహీనత వచ్చేస్తుంది. ఇప్పుడు తేలసీమ పిల్లలు ఉన్నారు, వాడు రక్తం ప్రతి నెల ఎక్కించాల్సిందే. వాడు రక్తం ఎక్కించాల్సిన రోజును లేదా చనిపోతారు వాళ్ళు. రోడ్ యాక్సిడెంట్ ఎలా చనిపోతున్నారో, లేకపోతే మీకు ఇది ఉండి ఎయిడ్స్ ఉండి క్యాన్సర్ ఉండి రక్తం పోయి తగ్గిపోయి ఎలా చచ్చిపోతారో ఆ రంగానే అనేక అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. ఆపరేషన్ చేస్తుంటారు. ఆపరేషన్ ఒక్కసారి బాగా రక్తం కరిపోతుంది. మరి రక్తం కరిపోతే ఇంకేం చేయలేరు. అనుకోకుండా రక్తం జరిగిపోతుంది. వాళ్ళకి రక్తం ఎక్కించాలి. ప్రసవ కాలంలో కాన్పులో రక్తం పోతుంది కొంతమందికి. ఆ టైంలో రక్తం ఎక్కించాల్సిందే. చక్కటి మనుషులు 6 కూడా కాన్పులో కానిపోతూ పోతుంది. వీళ్ళకి రక్తం వెంటనే ఇవ్వాలి. అందుకని ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏమిటో తెలిసి ఉండాలి. అవసరం ఇంకో బ్లడ్ గ్రూప్ ఇప్పుడు తెలుసుకోవాలి. నా గ్రూప్ ఓ పాజిటివ్, ఏ నెగిటివ్, ఏ పాజిటివ్ అని చెప్పడంతో ఉండాలి. ఇలాంటి సందర్భాలు రక్తం ఇవ్వాలి. మరి మన భారతదేశం చూసినట్లయితే మనకి రక్తం అవసరం అన్ని విధాలుగా. అంటే రోడ్ యాక్సిడెంట్లు కావచ్చు, లేకపోతే ప్రసవ సమయం కావచ్చు, ఆపరేషన్ కావచ్చు, క్యాన్సర్ కింద కావచ్చు, ఎయిడ్స్ వ్యాధి కావచ్చు, థాలసీమియా వాళ్ళు కావచ్చు, హీమోఫీలియా వాళ్ళు కావచ్చు, ఎవరు కానివ్వండి మన భారతదేశంలో ఏటా 41 మిలియన్ రక్తం అవసరం. అది మీకు అర్థం కూడా 4 కోట్ల మందికి ఏటా రక్తం అవసరం అవుతుంది. కానీ సరే వదిలేద్దాం, ఎయిడ్స్ వచ్చాడు చచ్చిపోయాడు, క్యాన్సర్ చచ్చిపోయాడు, ఇంకోటి పోయాడు అనుకున్నాం. కనీసం రోడ్ యాక్సిడెంట్లు, ప్రసవ సమయంలో, ఆపరేషన్లో, ఎమర్జెన్సీ, ఆ ఎమర్జెన్సీకి అయిన వాళ్ళంటే ఎంత కాల్సి వస్తుంది వాళ్ళకి 13.5 మిలియన్స్, దాదాపు 1,30,00,000 మందికి రక్తం అవసరం అవుతుంది ఏటా మన భారతదేశంలో. మరి రక్తం ఇచ్చేవాడు ఉన్నారా? ఆలోచించండి. అత్యవసరంగా 1,30,00,000 మందికి అవుతున్నామంటే బ్లడ్ డొనేషన్ ఇస్తున్న ఎంతమంది తెలుసా? 1,90,000 మంది ఇస్తున్నారండి. 1,30,00,000 మందికి అవసరం అవుతుంటే 1,90,000 మంది ఇస్తున్నారు. ఇంకా ఇన్ని వేల మంది, లక్షల మంది ప్రాణాలు పోతా చూసుకోండి. వాళ్ళు మన అక్క కావచ్చు, మన చెల్లి అవ్వచ్చు, మన అమ్మే కావచ్చు, మన నాన్నే కావచ్చు, మన బ్రదరే కావచ్చు.
రక్తం ఇచ్చేవాడు లేక. ఒక లెక్క ప్రకారం అయితే ప్రతి 2 నిమిషాలకి ఒక రక్తం దొరికి చచ్చిపోతున్నారండి భారతదేశంలో. ప్రతి 2 నిమిషాలకి రక్తం దొరక్క చచ్చిపోతున్నారు. అందుకనే WHO ఇచ్చిన స్లోగన్ ఈ సంవత్సరం 1 డ్రాప్ ఆఫ్ హ్యుమానిటీ. మీలో ఉన్న మానవత్వాన్ని చూపిస్తే, రక్తం ఇస్తే ప్రాణాలు నిలబెడతారు. ఓ ప్రతి మనిషి ప్రాణదాత. అంచేత ఇప్పుడు ఎందుకంటే రక్తదాతలు అభినందించడమే కాదు, నాకు మీరందరూ అభినందిస్తున్నాను నేను. అలా కొత్త వాళ్ళు మీరందరూ కూడా రక్తదానాన్ని ముందుకు రండి, రక్తదానం ముందుకు రావాలి, ముందుకు వచ్చి చేయాలి. అంచేత మన రెడ్ క్రాస్ అంటే అందరికీ తెలుసు. చెప్పాక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ చైర్మన్గా ఉన్నాను. ఈ రెడ్ క్రాస్ సెంటర్స్ మొత్తం ఇండియా మొత్తమే బ్లడ్ సెంటర్స్ 166 ఉన్నాయండి. 166 మేము చాలా సర్వీస్ చేస్తున్నాం, చాలా చేస్తున్నాం సర్వీస్. నిజంగా చేసే రెడ్ క్రాస్ చేసే సేవలు మానవీయ విలువలతో కూడిన సేవలు అన్నమాట. అంటే టెక్నాలజీ చేయరని కాదు, కమర్షియల్ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, కానీ ఫ్రీగా అవసరం బ్లడ్ ఇస్తున్నాం. టెక్నాలజీ వరకు ఫ్రీగా మేము ఎంతమందికి థాలసీ వాళ్ళకి ఫ్రీగా ఇస్తాం, హిమోఫిలియా ఇస్తాం, రోడ్ యాక్సిడెంట్ ఫ్రీగా ఇస్తాం, పూర్ పీపుల్ ఫ్రీగా ఇస్తాం, డాక్టర్ పూర్ అని రాస్తే ఫ్రీగా ఇస్తాం. అంత ఇదిగా ఈ రెడ్ క్రాస్ సేవలు అందిస్తుంది. అది చెప్పడం కోసం మీ అందరూ కూడా రెడ్ క్రాస్కి ఫ్రెండ్లీగా మారండి, ఫ్రెండ్స్గా మారండి. అలాగే బ్లడ్ గ్రూప్స్ అని చెప్పాను మీకు. ఆ బ్లడ్ గ్రూప్స్ AB నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు 6% 100 మందిలో 6% ఉంటారండి. 6% AB నెగిటివ్ వాళ్ళు. B నెగిటివ్ వాళ్ళు 1.5 ఉంటారండి. A నెగిటివ్ 6.3% ఉంటారండి. అంటే ఎంత ఇది మొత్తం ఇది. అలాగే మీకు ఇక O నెగిటివ్ 6.6. దాదాపు ఒక 15-20% మంది నెగిటివ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. 15 బ్లడ్ గ్రూప్లో 100 మంది తీసుకున్నట్లయితే దాంట్లో 15% 20 మంది కొంత ఉంటారు. కానీ 15-20% మంది నెగిటివ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. టెక్నాలజీ పాజిటివ్ గ్రూప్ ఉంటారు. ఇక పాజిటివ్ గ్రూప్ తీసుకున్నట్లయితే O పాజిటివ్ 37.4 మ్యాక్సిమం ఉండేది. అది O 37.4%, A పాజిటివ్ 35.7, B పాజిటివ్ 8.5 ఇలాంటిది. అంటే AB పాజిటివ్ 3.4. మళ్ళీ ఇది కూడా నెగిటివ్ గ్రూప్ ఎంత తక్కువ, AB పాజిటివ్ కూడా అంత తక్కువ మంది ఉంటారండి. AB పాజిటివ్ కూడా చాలా విలువైన డోనర్స్కి లెక్కే. చాలా వాళ్ళు ఎంత ఉన్నారు జనాభాలు 3.4% ఉంటారు బ్లడ్ గ్రూప్. అంచేత మనకి ఇండియా మొత్తం మీద బ్లడ్ బ్యాంక్స్ 2740 ఉన్నాయండి. ఏపీలో మొత్తం 118 బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయండి. ఏవి కమర్షియల్ కానీ ఏమైనా ఉండండి. అది ఏపీలో టోటల్గా మామూలుగా అది రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, లేకపోతే కమర్షియల్ బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, ఏమైనా సరే మొత్తం చేస్తుంది. ఎంత కలెక్ట్ చేస్తున్న బ్లడ్ తెలుసా మీకు? సంవత్సరం 4,80,33 యూనిట్లు కింద సంవత్సరం కలెక్ట్ చేసి ఇంతే. 4,80,33 యూనిట్స్ ఎలా సరిపోతుంది చెప్పండి? మన డిమాండ్ ప్రకారం ప్రతి 2 నిమిషాలు కూడా సరిపోతారు. నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే ఈ రక్తదాతలేమో ప్రాణదాతలుగా ఉన్నారు, మరి మీరు కూడా ప్రాణదాతలుగా మారండి, ప్రాణదాతలుగా మారాలి. కార్ల్ ల్యాండ్ స్టీనర్ చక్కగా మనకి ఏంటి అనేది మాకు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను. బ్లడ్ డోనర్ సాధారణంగా ఎవరైనా సరే 18 ఏళ్ళ వయసులో మొదలెట్టి 60 ఏళ్ళ దాకా ఇచ్చేట్లయితే వాళ్ళ జీవితకాలంలో 168 సార్లు ఇవ్వచ్చండి. జీవితకాలంలో మీకు క్రికెట్ ఆట మీద ఇంట్రెస్ట్ ఉండి క్రికెట్లో సెంచరీ కొట్టకపోవచ్చు, కానీ 6 గంటలు మీరు మీ జీవితంలో డబుల్ సెంచరీ కొట్టచ్చండి. కనీసం సింగిల్ సెంచరీ కొట్టి ముందు సెంచరీ కొట్టి 2వ సెంచరీ దగ్గరలో ఉంటుంది. ఒక ఆయన ఉన్నాడండి, జేమ్స్ హారిసన్ ఉన్నాడు. ఆయన 85 ఏళ్ళు పట్టండి. ఆయన ఆరోగ్యం ఉండి మామూలుగా మీకు ఏం చెప్పారు 18 ఏళ్ళ పైనుంచి 60 ఏళ్ళు ఉన్నాను. ఆయన ఎంత కమిటెడ్ అంటే నేను ఆరోగ్యం ఉన్నాను, బ్లడ్ తీసుకో. ఆయన 80 సంవత్సరాలు ఆయన బ్లడ్ డొనేట్ చేస్తూనే ఉన్నాడు. నాకు 60 ఏళ్ళు వచ్చాను మానేలా.
పైగా మామూలుగా రక్తదానం చేసేవాళ్ళు మామూలుగా ఏం చెప్తారంటే ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తం దానం చేయమంటాం, అంటే సంవత్సరానికి 4 సార్లు. ఆయన 2 నెలలకి 1 నెలకి కూడా ఇచ్చాడు బ్లడ్, 2 నెలలకి ఇచ్చాడు. ఆయన 2 నెలలకి ఆయన మొత్తం మీద ఆయన జీవితకాలంలో మీరు ఆశ్చర్యపోతారు. మామూలుగా ఎన్నిసార్లు చేసి చెప్పాను నేను, 108 సార్లు. ఆయన ఎన్నిసార్లు చేశారు? 1173 సార్లు చేశాడు. 1173 సార్లు. మనం ఎంతో కమిటెడ్గా ప్రతి 3 నెలలు రక్తదానం చేస్తే 168 సార్లు అయ్యేది. ఆయన ఎంత కమిటీ 1000 సార్లు మనకి ఎక్కువ చేశాడండి. 1000 సార్లు. తప్పులు కొట్టండి. మరి అలా మనం కూడా జేమ్స్ హారిసన్ లాగా మారాలి. ఏమవుతుందండి, మనం ఇచ్చిన రక్తం 24 గంటల్లో ఆ వాల్యూమ్ తీసి 320 సీసీలు తీసుకుంటాం. ఆ రక్తం వాల్యూము ఒక 24 గంటల్లో నిండిపోతుంది ఒక రోజులోనే. 15 రోజుల్లో మీ శరీరంలోంచి ఏ ఎర్ర కణాలు తీసుకున్నామో, ఏ తెల్ల కణాలు తీసుకున్నామో, ఏ ప్లేట్లెట్స్ తీసుకున్నామో అన్ని 15 రోజుల్లో ఫిలప్ అయిపోతాయండి, 15 రోజుల్లోనే. అందుకని జేమ్స్ హారిసన్ చార్జ్ ఇచ్చాడు 15 రోజులు. అసలు ప్లేట్లెట్స్ అయితే 5 రోజుల్లో మళ్ళీ ఫార్మ్ అయిపోతాయి. ఇవన్నీ తెలుసుకోవాలండి, తెలుసు చాలా అవసరం ఉంది. అంచేత ఈ రంగం చేసిన జేమ్స్ హారిసన్ మాత్రం గుర్తుంచుకోండి. ఆయన మాత్రం ఆయన 1150 చెప్పండి ఎవరికైనా సరే, మీరు చేయడం వాళ్ళు చెప్పండి. దీంట్లో రేర్ బ్లడ్ గ్రూప్స్ మన ఇండియాలో ఉన్నాయి. బొంబాయి బ్లడ్ గ్రూప్ అని ఒకటి ఉంది, వినేమంటారు, బొంబాయి బ్లడ్ గ్రూప్ అని. ఈ బొంబాయి బ్లడ్ గ్రూప్ 10 లక్షల మందిలో ఉంటుందండి, 10 లక్షల మందిలో 4 అలాగే ఇటీవల కాలంలో బెంగళూరు బ్లడ్ గ్రూప్ అని కొత్తది కూడా కనబడిందండి, రేర్ బ్లడ్ గ్రూప్. ఆ బెంగళూరులో కనబడింది. బొంబాయి బ్లడ్ గ్రూప్ ఏమో బొంబాయి భాషలో కనబడింది, బెంగళూరు భాషలో బెంగళూరు బ్లడ్, రేర్ బ్లడ్. ఇంకా అనుమానం తెలియదు, కానీ అది కూడా చాలా రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ ఏదంటే బొంబాయి బ్లడ్ గ్రూపు, బెంగళూరు బ్లడ్ గ్రూప్. అంటే మనకి బ్లడ్ ఎంత రీసెర్చ్ ఎంత జరుగుతుందో తెలుసుకోండి. అంటే ఇంతమంది మళ్ళీ చెబుతాను నేను, ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో కనీసం 168 సార్లు. మన దేశం కంటే తక్కిన దేశాలు కొంతమంది చాలా బాగా అడ్వాన్స్లో ఉన్నారండి. మనం అవగాహన రాహిత్యం వల్ల పట్టణాల్లో ఉన్నవాళ్ళు చేస్తున్నాయని పల్లెటూరులో రక్తదానం చేయట్లే. ఎందుకని విషయం తెలియదు. అమ్మో రక్తం ఇస్తే నీరసం అయిపోయి ఉంటారు, రక్తం ఇస్తే నీరసపడిపోతాడు. ఎవరు నీరసపడడు. ఒకటి చెబుతున్నా, ఎవరైతే ఎక్కువసార్లు రక్తదానం చేస్తారో వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు, ఆరోగ్యం జీవిస్తారు. వాళ్ళు గుండె జబ్బు రాదు, తర్వాత కొలెస్ట్రాల్ రాదు, రక్తం చాలా బాగుంటే గుండె చాలా బాగుంటుంది, మొత్తం శరీరం అంతా చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటుంది. రక్తదానం చేసేవాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు, ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళకి గుండె జబ్బు రాదు. ఎందుకు రాదంటే కొలెస్ట్రాల్ లాంటివి తగ్గిపోతాయి. కొలెస్ట్రాల్ వల్ల మరి గుండె జబ్బు వచ్చేది. బ్రెయిన్ స్ట్రోక్ రాదు, కిడ్నీ ఫెయిల్యూర్ రాదు, చాలా ఆరోగ్యంగా ఉంటారు. అంటే రక్తదానం అనేది ఇంతే బంటికి మన రక్తదానం అనేది వ్యక్తిని ఆరోగ్యంగా ఉంచుతుంది, కానీ ఇంకోళ్ళనేమో ఆరోగ్యం వదిలేస్తుంది, ఆరోగ్యం ఉంటారు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంలో నేను కోరేది ఏంటంటే, మీరందరూ రక్తదాతల బారండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరూ 18 ఏళ్ళ పైబడ్డవాళ్ళు ఒక సంకల్పం తీసుకుంటే రోజున నేను ప్రతి 3 నెలలకి రక్తదానం చేస్తాను, కనీసం 6 నెలలకి రక్తదానం చేస్తాను సంకల్పం తీసుకుని మీరందరూ కూడా ప్రాణదాతలుగా కావాలని కోరుతూ మీ అందరికీ సెలవు ఇస్తున్నాను. జై హింద్.